ఒక రోజున ఏదో సెలవు వచ్చింది. కాలేజీలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు వగైరా సమస్తం మూసేశారు. ఏటేటా వచ్చే సెలవేనటది. ఆ రోజున పొరుగుళ్లకు పోయేవాళ్లతో రైళ్లు కిక్కిరిసినట్టున్నాయి. ఏ రైలు స్టేషన్లో చూసినా స్టేషన్ నిండా జనమే. ఊళ్ళో ఏ పని లేకుండా తిరిగే జనసమూహాలతో హోటళ్లు, సినిమాలు, విహారస్థలాలు, వినోద స్థలాలు, క్రీడాస్థలాలు, వ్యాహ్యాళికెళ్లే కొండలు, పార్కులు ఎక్కడ చూసినా నేల ఈనినట్టు స్త్రీ పురుషాదులతో, బాలబాలికలతో నిండిపోయి ఉంటాయి. చిత్రమేమిటంటే ఇంత జనసమర్థం ఉన్నా ఎక్కడ తోక్కిడిగాని, ఒకళ్లనొకలు తోసుకోవడం గాని, చిల్లర దెబ్బలాటలు కాని, ఒకళ్లనొకలు మాట అనుకోవడం గాని కనిపించదు. ఇంతమంది జనం ఉన్నా మన తీర్థాల్లో ప్రజల్లోలాగా ఇక్కడ జనం మైమర్చి సంచరించరు. అందరూ ఏకకంఠంతో మాట్లాడినా శబ్దమైన వినపడదు. అక్కడక్కడ నవ్వులు మటుకు వినపడతాయి. జనసమూహం ఊరమ్మట బలాదూరు తిరిగేవారు తిరుగుతుంటే ఆరు బయట ఆడుకునే ఆటలు, టెన్నిసు, బ్యాడ్మింటన్ వగైరాలు ఆడుకునేవాళ్లు. సెలవు రోజు గనక రోజంతా ఉండే సినిమాలకు వెళ్లేవారు. ఊరి కబుర్లు చెప్పుకుంటూ రోడ్లంట తిరిగేవాళ్లు. బట్టలు, వస్తువులు వగైరా సామాన్లతో నిండి ఉన్న పెద్ద పెద్ద దుకాణాల దగ్గర నిలబడి అద్దాల తలుపుల వెనుక అందంగా అమర్చబడిన వస్తు సముదాయాన్ని గంటల తరబడి చూస్తూ నిలబడే స్త్రీజనం వీళ్లను చూస్తూ ఆనందించే నాబోటి ఏకాకులతో రోడ్లు కిటకిటలాడుతున్నాయి. మరికొందరు కొంచెం నడి వయసు వాళ్లు, వయసు ముదిరిన వాళ్లు ఒక పబ్లిక్ హౌస్లోకి వెళ్లి అక్కడ కొంచెం మద్యపానం చేస్తూ స్నేహితులతో ఓ గంట గడిపి అక్కడి నుంచి మరో చోటికి, అక్కడి నుంచి మళ్లీ మరో చోటికి, ఇలా గంటకొక పబ్బు చొప్పున మారుతూ ఆ రోజంతా గడిపే సోదరులు కొందరు. అన్ని గంటలు మద్యపానం చేసినా మన వాళ్లకు మళ్ళీ పెద్ద పెద్ద కేకులు వేయడం, దెబ్బలాడటం, హద్దు మీరి సంచరించటం సాధారణంగా కనిపించదు. మేమంటే ఒక దేశస్థులం ఇంట్లో చదువుకుంటూనో కూర్చునో స్నేహితుల ఇళ్లకు వెళ్ళో కాలక్షేపం చేసుకుంటూ సాయంత్రం కొండ మీదకు బయలుదేరుతాం. నేను బయలుదేరి యువతలకొచ్చేటప్పటికి మరికొందరు మిత్రులు కూడా కలిసి ఈవేళ చెడుగుడు ఆడాలని బయలుదేరాం. వెడుతుంటే ఒక విచిత్రమైన తమాషా జరిగింది. రోడ్డు మనుషులతోటి, వివిధ వాహనాలతోటి కిక్కిరిసుంది కదా. రోడ్డు ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్లడం చాలా కష్టంగానూ ప్రమాదభరితంగానూ కనపడ్డది. అయినా ఒక చోటు దాటక తప్పనిసరై ఆ ప్రయత్నం మీదే ఎవరికి వారే విడివిడిగా తొందరగా దాట ప్రయత్నిస్తున్నాం. నా పక్కనే ఒక నడి వయసు దాటిన మనిషి ఈ రోడ్డు దాటే ప్రయత్నంలోనే కొంచెం తూలుతూ నడుస్తున్నాడు. వాడెక్కడ పడిపోతాడో, ఏం ప్రమాదం జరుగుతుందో అనే భయంతో నేను దగ్గరగా వెళ్లి అతని చెయ్యి పట్టుకొని, రండి, నేను జాగ్రత్తగా తీసుకువెడతా, మీకేం భయం లేదు అన్నాను. అతనొక పెద్ద నవ్వు నవ్వి నా చెయ్యి విదిలించుకొని నాకేసి నిదానంగా చూస్తూ పడబోయి నిలదొక్కుని, అబ్బాయి, నీ వయసుకి ఇంత ముదిరి పుచ్చుకోకూడదు. చూసావా, అది భరించక ఎలా తూలుతున్నావో, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, నాకు తొందర పనుంది అని తూలుతూ ముందుకు సాగాడు. రద్దీ చాలా ఎక్కువగా ఉంది. వర్షధారాల మధ్యన అర్జునుడు రథం నడిపినంత నేర్పుగా ఈ వాహనాలన్నీ తప్పించుకు నడవాలి. ఈ మనిషి ఇంకొక్క 4 అడుగులు ముందుకు వేసి దబీమని కింద పడిపోయి ఎదరవైపు నుంచి వస్తున్న 30 ఏళ్ల స్త్రీ మీద పడి ఆమెను గట్టిగా పట్టుకుని నిలబడి నవ్వుతూ ఆమెకేసి చూసి కొంచెం ముద్దు మాటలతో థ్యాంక్యూ డియర్, కష్టం మీద చెప్పాడు. ఆమె చీదరించుకుని ఆ వాసన భరించలేక ఆ మనిషిని అవతలికి తోసేయబోయింది. అతను ఆమెను మరింత గట్టిగా పట్టుకుని అన్నాడు, కలిసి ఉంటే నిలబడదాం, విడిపోతే పడిపోతాం. యునైటెడ్ వి స్టాండ్, సెపరేటెడ్ వి ఫాల్ అన్నాడు చాలా గంభీరంగా. రోడ్డు దాటుతున్న జనమంతా నిలబడి విరగబడి నవ్వారు. బండ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఆమెంతో సిగ్గుపడిపోయింది. ఎవరో ఎక్కడ్నుంచో ఒక కానిస్టేబుల్ వచ్చి ఈ మనిషిని యువతలకు లాగి ఆవిడకు క్షమాపణ చెప్పి జాగ్రత్తగా వెళ్లమని చెప్పాడు. మేం కులాసాగా నవ్వుకుంటూ చెడుగుడాటకు వెళ్ళాం. అక్కడ మా స్కాచ్ స్నేహితులు వాళ్లు కూడా మమ్మల్ని కలుసుకున్నారు. వాళ్ళొక పార్టీగా, మేమొక పార్టీగా చెడుగుడు బ్రహ్మాండంగా ఆడాం. చుట్టుపట్ల కొన్ని 100 మంది ప్రేక్షక సమూహం హర్షధ్వానాల మధ్యను నాటి ఆట ఎగ్జిబిషన్ ఆటలా తయారైంది. ఇంకనూ ఒక రోజున ఎప్పుడో మ్యాచ్ ఏర్పాటు చెయ్యాలని నిశ్చయం చేసుకుని విడిపోయాం. నేను, మన వాళ్ళు కొందరు కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని బయలుదేరి వస్తుంటే మరొక చిత్రమైన సన్నివేశం కనబడ్డది. ఇక్కడ కొందరు విద్యాధికులు, వారు అభ్యసించిన విద్యల్లో పండితులైన వాళ్ళు జీవనోపాధికి ఏ ఉద్యోగం చేస్తున్నా
తమరు అభ్యసించిన శాస్త్రమును మరిచిపోక బాటనీని చదివేవాళ్లు బాటనీని గురించి, జువాలజీ చదివేవాళ్లను ఆయా శాస్త్రాలకు సంబంధించినవి వస్తు విశేషాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఎంటిమాలజీ అనగా క్రిమి కీటకాదులకు సంబంధించిన విద్యను అభ్యసించువారు ఏకైక కొత్త రకం ఎగిరే రంగురంగుల పురుగును గాని సీతాకోక చిలుకను గాని కనబడితే వాటినిలాగైనా ఒక్క పురుగునైనా మచ్చుకు పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుండడం నేను చాలాసార్లు చూశాను. ఆ రోజున మేం ఇంటికి వెళ్తుంటే అప్పటికి బాగా చీకటి పడి దీపాలు పెట్టారు. జనసమ్మర్దం చాలా వరకు తగ్గిపోయింది. మేము నడిచి వెడుతుంటే ఒక లాంతరు స్తంభం దగ్గర ఒక పాదరి నిలబడి ఆ దీపం కేసి దాని చుట్టూ పరిభ్రమిస్తున్న రెక్కల పురుగులకేసి తదేక దీక్షతో చూస్తున్నాడు. నేను మాలాంటి వాళ్లు మరికొందరు మంది ఏమిటి ఈయన చూస్తున్నాడని మేము చూస్తూ నిలబడిపోయాం. ఓ 2 నిమిషాలలో ఆయన నెమ్మదిగా లాంతరు స్తంభం పైకి పాకడం మొదలుపెట్టాడు. ఆ పని మామూలుగా రోడ్డు మీద ఎవరు చేసినా హాస్యజనకంగానే ఉంటుంది. అందులో కొంచెం వయసు మీరిన మత ప్రబోధకుడైన ఫాదరి ఆ పని చేస్తుంటే ఎందుకో మాకు మరీ నవ్వొచ్చింది. ఆయన ఇదేమీ గమనించకుండానే పైకి బహు నెమ్మదిగా పాకుతున్నాడు. ఇంతలోనే మరో ఆసామి కొంచెం పెద్దవాడు మదిర భారంతో తూలుతూ మా దగ్గరకొచ్చి నిలబడి పైకెక్కుతున్న మనిషిని చూసి ఆయన ఫాదరి అని గ్రహించి ఆయన పైకి ఎందుకు ఎగబాకుతున్నాడో మాకు మల్లేనే ఊహించలేక ఒక్క క్షణం ఆలోచిస్తూ నిలబడి సమాధానం దొరికినట్టు మా వైపు చూసి నవ్వుతూ కన్నుగీటి, హాయ్ మేట్, కిందికిరా, ఆగిపుల్లా, నేనిస్తాలే అని కేకేశాడు. పాపం ఈ మద్రపానమత్తుడు ఊహించిందేమిటంటే ఆ పెద్ద మనిషి అంటే ఫాదరి చుట్ట కాల్చుకోవడానికి దగ్గర నిప్పు పెట్టలేక ఆ దీపం దగ్గరికి పైకి పాకుతున్నాడని అనుకుని తనెంతో ఆదరంగా నిప్పు పుల్ల ఇస్తానన్నాడు. దాని అంతరార్థమేమిటంటే ఆ లాంతరు స్తంభం పట్టుకొని పైకి పెడుతున్న మనిషి మస్తుగా తాగి ఉంటాడని ఈ బుద్ధిమంతుడు ఊహించి తన ఉపబుద్ధిని ప్రదర్శించాడన్నమాట. నాకు చచ్చేటట్టు నవ్వు వచ్చింది. ఫాదరీ గారు కూడా ఈ భావం గ్రహించి సిగ్గుపడుతూ కిందికొచ్చి మాకేసి తిరిగి, సారీ జెంటిల్మెన్ అని ఆ తాగుబోతు భుజం మీద చేయి వేసి, నాయనా, నీవు చేసిన పని మేము చేసేవనుకున్నావు కదూ, నువ్వు చాలా పొరపాటు పడ్డావు. నేను అందుకోసం కాదు పైకి వెడతా. ఆ దీపం చుట్టూ ఎంతో అందంగా విలాసనాట్యం చేస్తున్న రంగురంగుల రెక్కల పురుగును బట్టి బంధించవలననే కుతూహలంతో పైకి నెమ్మదిగా వెళ్లాలని ప్రయత్నించాను. నా ఉత్సాహాన్ని చంపేశావు. నడువు నీవు నెమ్మదిగా, ఎవరిళ్లకు వాళ్ళం చేరుకుందాం. నువ్వు జాగ్రత్తగా వెళ్ళగలవా? నా సాయం కావాలనా అన్నాడు ఫాదరి. అక్కర్లేదండి ఫాదర్, జాగ్రత్తగానే వెడతాను, మన్నించండి, నేను పొరపడ్డాను. గుడ్ నైట్ ఫాదర్ అని తొందరగా నడవబోయి తూలుకుంటూ ముందుకు పడబోతుంటే ఫాదర్ అతన్ని పట్టుకొని లేవదీసి కొంత దూరం కూడా సాగనంపి వచ్చారు. ఇలాంటి హడావిడి రోజుల్లో ఇలాంటివి ఎన్నెన్నో రకాల వింతలు విశేషాలు కనపడుతూ హాస్యజనకంగా ఉంటుంటాయి. ఈ దేశంలో ఒక ఆచారం ఉంది. సెలవులివ్వటంతోటే విద్యార్థులు గాని, ఆఫీసుల్లో పనిచేసేవారు గాని, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు కాని అందరూ కూడా ఉన్న ఊరు విడిచి ఏ సముద్ర తీరానికో పోయి కొన్ని రోజులు అక్కడ గడుపుకొని మళ్లీ కొంత శక్తి సంపాదించుకుని వారి వారి పనుల్లోకొస్తూ ఉంటారు. మెరక ప్రదేశం ఉన్నవారు సముద్ర తీరానికి పోతారు. సముద్ర తీరవాసులు ఏ పర్వత ప్రాంతాలకో పోతారు. ఆ గాలి మార్పు వీటి మార్పు ఒక్క 10 రోజులలో అద్భుతమైన పని చేస్తుంది. ఇంకా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఆఖరికి ఆ రోజు సెలవైనా సాధ్యమైనంత వరకు తమరున్న ఊరు విడిచి వెళ్లిపోతూ ఉంటారు. అందుచేత ఈ వేసంగి సెలవుల్లో నాకు అటువంటి సరదా పుట్టి ఐర్లాండ్ వైపుకున్న సముద్ర తీరానికి వెళ్లవాలనే నిశ్చయం చేసుకున్నాను. ఇంకెవ్వరితోటి చెప్పకుండా మా గురువుగారి ఉపదేశాన్ని అనుసరించి ఈ సెలవులకు కూడా ఒంటరిగా వెళ్లాలని నిశ్చయించుకున్నాను. స్టేషన్కు వచ్చేటప్పటికి స్టేషన్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. టికెట్ సంపాదించి రైలు పెట్టెలో ఒక చివర స్థలం సంపాదించి కూర్చున్నాను. నా పక్కన సుమారు 20 ఏళ్ల యువతి ఒకటి కూర్చుంది. నన్ను చూసి చిరచిరలాడుతుందేమో అనుకున్నాను. కాని నవ్వుతూనే ఆహ్వానించి తన పక్కకు జరిగి కిటికీ దగ్గర చోటు నాగిచ్చింది. ఆమె పక్కన ఒక 25 ఏళ్లలోపు యువకుడు కూర్చున్నాడు. ఇంకేం, ఇక తక్కిన వారందరూ కూడా యువతీ యువకులే. ఎవరి మట్టుకు వారు మంద్రస్థాయిలో వారి వారి కబుర్లలో మునిగిపోయారు. నాకు, నా పక్కనున్న అమ్మాయికి, ఆమె పక్కనున్న ఆయనకు మాట్లాడ్డానికి ఎవ్వరూ కనపడలేదు. నాకెవరితోనూ మాట్లాడవలననే కుతూహలమూ లేదు. అందుచేత అక్కడున్న వారి మొహాలు చూస్తూ కూర్చున్నా. నా పక్కనున్న అమ్మాయి ఏదో ఒక నవల తీసి
అతి శ్రద్ధగా పరీక్షకు చదువుతున్నంత శ్రద్ధగా పుస్తక పఠనం ప్రారంభించింది. ఆమె పక్కనున్న ఆసామి ఏం చేయడానికి తోచక ఎవరితోనూ మాట్లాడ్డానికి ఖాళీగా ఉన్నవారెవరూ లేక, నాతో మాట్లాడటం ఇష్టం లేక పక్కనున్న యువతితో గడపటం, కన్ను గీటడం, దగ్గరగా జరగటం వగైరా ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఎంతో బాధగా కూర్చున్నాడు. వాడిని చూస్తే జాలి వేసింది. ఇంకో స్టేషన్లోనో మరో స్టేషన్లోనో ఎక్కడో ఈ పెట్టెలో నుంచి మారతాడనుకున్నాను. కాని తరువాత 2 స్టేషన్లొచ్చినా అతను మారలేదు సరికదా, బాధపడటం మానలేదు. ఇలా మరికొంత దూరం ప్రయాణం చేసేసరికి రైలొక సొరంగంలో ప్రవేశించింది. అంతా గాఢాంధకారమైంది.